విజయవాడలో క్వాంటమ్ వ్యాలీ వర్క్షాప్, అమరావతిలో ఐటీ పార్క్ ఏర్పాటుపై చర్చ, ప్రతినిధులకు విందు ఇచ్చిన సీఎం చంద్రబాబు. ఏపీ తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్, నేడు నామినేషన్లకు ఛాన్స్, రేపు అధికారిక ప్రకటన. హైదరాబాద్ మాదాపూర్లో హైడ్రా ఆపరేషన్, సున్నం చెరువులో ఆక్రమణల తొలగింపు, 4 జేసీబీలతో కూల్చివేత. తెలంగాణలో ఆగిన జూనియర్ డాక్టర్ల సమ్మె, మంత్రి దామోదరతో ఫలించిన చర్చలు, స్టైఫండ్ పెంచడంతో వెనక్కి తగ్గిన జూడాలు. కొండా మురళీపై వరంగల్ నేతల అసంతృప్తి, తప్పుడు ప్రచారం చేశారంటూ ఆరోపణలు, చర్యలకు వారం వేచి చూస్తామన్న సారయ్య. గంజాయి మత్తులో బీభత్సం, విచక్షణ మరిచి కొట్టుకున్న యువకులు, పెద్దాపురం మరిడమ్మ జాతరలో టెన్షన్. శ్రీశైలానికి పెరిగిన భక్తుల తాకిడి, కిటకిటలాడుతోన్న క్షేత్రం, దర్శనానికి 2 గంటల సమయం. ఈ హ్యాపీ ఫాదర్స్ టు బి డే సందర్భంగా తండ్రి అయ్యే దిశగా అడుగులు వేయండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మావోయిస్టులు తక్షణం లొంగిపోవాలి, 2026 నాటికి నక్సల్స్ ముక్త భారత్ కావాలి. ఆపరేషన్ కగార్పై అమిత్ షా వ్యాఖ్య. కదిరి చిన్నారి కేసుని ఛేదించిన పోలీసులు, కేరళ నుంచి క్షేమంగా తరలింపు, తల్లిదండ్రులే అమ్మారన్న ఫిర్యాదుపై విచారణ. బాపట్ల జిల్లాలో విషాదం, సముద్ర స్నానానికి వెళ్లి 2 యువకులు మృతి, రామాపురం వాడరేవు బీచుల్లో దుర్ఘటనలు. అద్వికా ట్రేడింగ్ స్కామ్ కేసులో సంచలనాలు, నకిలీ ఎంఓయూలు, వెబ్సైట్లు సృష్టించినట్లు గుర్తింపు, 300 కోట్లను మళ్లించారన్న విజయవాడ పోలీసులు. కర్ణాటక ముఖ్యమంత్రి మార్పు ఖాయం, త్వరలోనే డీకే శివకుమార్ సీఎం అవుతారు, ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ కీలక వ్యాఖ్యలు. రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్, వెయిటింగ్ లిస్ట్ పై ఒక కొత్త నిర్ణయం, ఇబ్బంది లేకుండా 8 గంటల ముందే చార్ట్. హిందీని తప్పనిసరి చేయడంపై నిరసన, సర్కార్ తీర్మానాన్ని దగ్ధం చేసిన ఉద్ధవ్ ఠాకరే, వెనక్కి తీసుకుంటున్నామన్న ఫడ్నవీస్. కోల్కతా గ్యాంగ్ రేప్ పై విపక్షాల ఆగ్రహం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు ఉధృతం, నిందితులకు టీఎంసీతో సంబంధాలున్నట్టు ఆరోపణలు. కశ్మీర్కు పెరుగుతోన్న టూరిస్టులు, మళ్లీ కళకళలాడుతోన్న పహల్గాం, హోటళ్లలో పెరిగిన ఆక్యుపెన్సీ.